రుచికరమైన గులాబ్ జామున్ రెడీ. హే గాయ్స్, వెల్కమ్ టు బుజ్జి వంటలు. స్వాగతం సుస్వాగతం. ఇవాళ మా ఇంటికి పెద్ద బావ వచ్చిండు. పెద్ద బావ కోసం నేనున్ను నా అమ్ము ఇద్దరం కలిసి గులాబ్ జామున్ చేద్దాం అనుకున్నాం. లడ్డు లడ్డు రుచికరమైన గులాబ్ జామున్ మీరు కూడా నేర్చుకోండి. మీ ఇంటికి మీ బావలు ఎవరైనా వస్తే, ఎవరైనా గెస్ట్ వస్తే మీరు 15 minutes లోనే అయిపోతుంది గులాబ్ జామున్. అమ్ము రెడీయా? సరే ఇక్కడికి రండి, మీకు చూపిస్తా. ఫస్ట్ ఏమేమి తీసుకోవాలంటే ఇక్కడ రండి రండి. అమ్మును ఇక్కడ కూర్చో. సో గాయస్, మీరు అందరు చూడండి, ఇక్కడ చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక ఎంటీ బౌల్ తీసుకోవాలి. ఎంటీ బౌల్ తీసుకొని ఇక్కడ స్టవ్ మీద పెట్టాలి. పెట్టినాక ఏం చేయాలి? గ్యాస్ ఆన్ చేయాలి. ఇక్కడ లైటర్ ఎక్కడ మమ్మీ? లైటర్ ఇక్కడ ఇక్కడ ఉంది లైటర్. వావ్, గ్యాస్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ దీని మీద పెట్టాలి. పెట్టేసి కాలింది. 2.5 cups వాటర్ వేయాలి. ఈ మెజర్ చేసుకుని 3 cups చక్కెర వేసుకోవాలి. వావ్, మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఒక 5 minutes వరకు వాటర్ ని బాయిల్ చేయాలి. మంచిగా సిరప్ రావాలి. సిరప్ వస్తే టేస్ట్ బాగుంటుంది. గులాబ్ జామున్ అవుతుంది. నాకు నిజంగా చెప్తాను కదా, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. మీరు కూడా నేర్చుకోండి. వంటలు చేయాలి. అమ్మాయిలు అంటేనే వంటలు చేయాలి. వంటలు చేసి మీ ఇంట్లో మీ మమ్మీ డాడీకి తినిపియండి. ఎవరు నేర్పించింది అంటే బుజ్జి నేర్పించింది అని చెప్పండి మీరు. ఓకేనా? సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. దీంట్లో కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే 3 చిన్న చిన్న చిట్కెలంతా ఇలేచీస్ వేయాలి. ఎందుకంటే వాసన గుమగుమలాడుతుంది. వాసన బాగుంటేనే కదా మనకు తినబుద్ధి అవుతుంది. సో లైట్ కలర్ కోసం మనం రెడ్ చిన్న జాఫ్రాన్ తీసుకున్నాం. వావ్, కలర్ చేంజ్. అమ్మో, ఇంత చాలా కలర్ చేంజ్ అయింది. ఇట్లా మంచిగా మిక్స్ చేయాలి. చూడండి, వావ్ ఎంత మంచిగా అయింది కదా. నేర్చుకోండి మీరు కూడా. ఒక 5 minutes పెడదాం. ఇది అవ్వగానే ఒకసారి టేస్ట్ చూసి చెప్దాం. కరెక్ట్ అయిందా కాలేదని. సిరప్ అనేది ఇట్లా స్టికి అయిపోవాలి ముట్టుకోగానే. వావ్ అని. ఎందుకంటే గులాబ్ జామున్ లోపల వేయంగానే, గులాబ్ జామున్ నీళ్ళ లోపల వేయంగానే మంచిగా మెత్తగా అవ్వాలి కదా. అందుకే టచ్ చేసి చూద్దాం. సో గాయ్స్, అయిపోయింది. ఇప్పుడు సిరప్ అనేది తయారైపోయింది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దాం. అయిపోయిందో లేదో తెలుస్తుంది. టేస్ట్ చేద్దాం. కాలింది. అమ్ము, నువ్వు కూడా టేస్ట్ చేయగో. అమ్మో, ఇగో ఎట్లుంది? బాగుంది. సో ఇప్పుడు స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2 చేద్దాం. మనకు షాప్ లా ఏదైనా ఒక మంచి బ్రాండ్ ది గులాబ్ జామున్ ది ఇది దొరుకుతుంది. ఇది ఏదైనా ఒక షాప్ లో మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఒక ఎంటీ బౌల్ తీసుకోవాలి. అందులో మనం 2 cups ఇన్స్టాంట్ గులాబ్ జామున్ పౌడర్ అనేది యాడ్ చేయాలి. వేయాలి. కొంచెం మంచి ఫ్లేవర్ కోసం కొంచెం మిల్క్ వేయాలి. తర్వాత కొంచెం వాటర్ వేయాలి. సరిపోయినంత యాడ్ చేసుకోవాలి. ఇట్లా చేతులు ఇట్లా అని ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలపాలి. లేకపోతే చాలా ఇట్లా అయిపోతుంది. మంచిగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకొని తర్వాత ఇప్పుడు మొత్తం అయిపోయింది. చూసిల్లా, ఇటు చూపి. మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఇది మంచిగా అయిపోయింది కదా. అయిపోయినాక దీని మీద ఒక ప్లేట్ పెట్టేసి సైడ్ కి నానబెట్టాలి. చిన్న చిన్న లడ్డూలు ఇట్లా లైట్ గా ఇట్లా ఆయిల్ ఇట్లా చేయికి ఇట్లా రాసుకొని లైట్ గా ఇట్లా తిప్పి చిన్న చిన్న సైజులు ఉండలు ఉన్నాయా, ఈ లుండలు ఇట్లా వేసుకోవాలి సైడ్ కి. మీరు కూడా చేయండి. అమ్ము, నువ్వు కూడా చెయ్యమ్ము. ఇగో చిన్న లడ్డు చేయి. ఇగో తిప్పే పిచ్చిదానా, ఏం పని చేయవు. తిప్పు, చూస్తూనే ఉంటావు. ఇట్లా లుండలు చేయాలి చిన్న చిన్నగా. సో గాయ్స్, చూసిలా, లుండలు అయిపోయినాయి. నేను నా అమ్ము కష్టపడి లుండలు చేసినాం. ఇప్పుడు ఈ లుండల్ని ఏం చేయాలంటే రౌండ్ అయినాయి కదా చిన్న బాల్స్. దీన్ని మనం ఏం చేయాలంటే ఒక కడాయి ఇట్లా తీసుకొని దీంట్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ నూనె మంచిగా వేడి అయినాక ఈ లుండలు ఉన్నాయి కదా, ఇవి అందులో వేయాలి. చిన్న చిన్న బాల్స్. అయిపోయింది మమ్మీ, వస్తానా? ఆగు, అయిపోయింది. ఒక్కొక్కటి వేయాలి. వావ్, బుగ్గలు వస్తున్నాయి. నిజంగా అమ్మాయిలు ఎంత కష్టపడతాం కదా మనం. నిజంగా చాలా కష్టపడతాం ఒక్కొక్కటి చేయడానికి.
ఇట్లా మనం దూరం దూరం లుండలు వేసుకోవాలి. ఏ దగ్గర వచ్చింది ఒకటి. సో ఏంటంటే ఇప్పుడు మనం ఇందులో చాలా లుండలు వేసుకున్నాక ఇట్లా ఒకటి తీసుకొని ఇది మంచిగా ఎర్రగా అయినాక ఇట్లా దూరం దూరం ఇట్లా జరుపుకుంటా ఉండాలి. చూపి ఒకసారి. అగో చాలా ఎర్రగా అవుతుంది. ఇట్లా ఎర్ర కావద్దు, మంచిగా అవ్వాలి. ఏంటిది? దీన్ని ఇట్లా జరుపుతా ఉండాలి మంచిగా. దీన్ని ఇట్లా జరుపుతా ఉండాలి మంచిగా ఎర్రగా అయినాక. ఇదేంది కాలుతాంది ఇట్లా కాదు మమ్మీ. డ్రా మమ్మీ కాలుతాంది ఇది. మమ్మీ పిచ్చి మమ్మీ కాలుతాంది మమ్మీ. రే తక్కువ చేసినా కాలుతాంది. ఇట్లా కాలుతాంది. వావ్ ఇట్లనే ఉండాలి. ఇది మంచిగా రెడ్ అయినాక నాకు నిజంగా చెప్తాను కదా, నాకు చాలా భయమైంది. ఇది ఎర్రగైతే నిజంగా ఖరాబ్ అయింది అనుకున్నా. మా మమ్మీ వచ్చి చూసిపోయింది. అరే ఇట్లానే ఉంటది పిచ్చిదానా, ఇది ఇట్లా కాదు అని చెప్పింది. ఇప్పుడు ఇవి రెడ్ అయినాయి కదా. రెడ్ అయినా ఏం చేయాలంటే ఇవన్నీ ఒక్కొక్కటి తీసి సైడ్కి ఇట్లా వేసుకోవాలి. ఇట్లా తర్వాత వేరే లడ్డూలు వేసుకోవాలి మనం. సో చూసారు కదా, ఇది మన సిరప్. ఫస్ట్ మనం చేసుకున్నాం కదా, ఇదే ఆ సిరప్. ఎంత బాగుంది చూడండి. గుమగుమలాడుతుంది. నువ్వు చూడు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాక మనం ఆయిల్ చేసుకున్న ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇందులో వేయాలి. వావ్. ఒక 20 మినిట్స్ తర్వాత మీ గులాబ్ జామున్ రెడీ. రుచికరమైన గులాబ్ జామున్ రెడీ. మా బావకి ఇయనికి తీసుకుపోతున్నా. ఫస్ట్ టేస్ట్ చూద్దాం ఎట్లున్నదో. బుజ్జి మజాక బుజ్జి చేసింది చాలా బాగుంది. ఒకసారి అమ్ము ఎక్కడ నువ్వు కూడా టేస్ట్ చేయి. ఆగు. ఇగో అమ్ము. అమ్ముకు నచ్చింది. చాలా బాగుంది గులాబ్ జామున్. నిజంగా నేను అసలు చేయను అనుకున్నా కానీ చాలా బాగా వచ్చింది గులాబ్ జామున్. అబ్బబ్బబ్బా, మా బావ తినంగానే షాక్ అయిపోతాడు. మా బావ వస్తున్నా మమ్మీ వస్తున్నా. గాయస్ వీడియో చూసిల్లు కదా ఎట్లా చేయాలి గులాబ్ జామున్, మీకు అంతా చూపించిన కదా నేను. ఎవరైనా బావలు ఎవరైనా వస్తే, మీ ఇంట్లో ఎవరైనా చుట్టాలు వస్తే మీరు కూడా ఇట్లనే వాళ్ళ గులాబ్ జామున్ 15-20 మినిట్స్ లోనే అయిపోతుంది. చేయండి. అరే మరి బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఒక మంచి రెసిపీతో. నేను మీ ముందడికి వస్తా. ఓకేనా? బాయ్. వస్తున్నా మమ్మీ. బావకి గులాబ్ జామున్ ఇస్తా.